నమస్కారం అండి. నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ అండి. లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో అండి కమ్మాళ్ళ మీద చేస్తామండి. స్కామ్ అయిందండి వైజాగ్ డేటా సెంటర్లో. మీరు మంచి కమ్మ అయితే నమస్కారం అండి. మీరు వయసు నాగానే పెద్దలు అయితే పాదావందనం. మీరు మంచి కమ్మ అయితే. చెడ్డ కమ్మ అయితే ఈ వీడియో చూడకండి, దెంగండి. ఎందుకంటే మళ్ళీ మీరు నాకు బడి ఎడుతారు. ఏ టెన్నిస్లోనే ఎక్కడో కలుగుతారు కదా, పార్టీస్లోనే ఎక్కడో కుమార్గడ ఎలా వేడిపెట్టంటే కమ్మాళ్ళు చేసే దొంగ డాష్ 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 చెప్పాలంటే 2016 to 17 మధ్యన జేపీ మోర్గన్ చేస్ కమ్మ హైరింగ్ మేనేజరు, ఇద్దరు కమ్మ వెండర్స్ పెట్టిన టార్చర్ గుర్తు వస్తుంది నాకు. అమ్మ ఇంత అంతా కాదు. అమెరికాలో అందరూ దొంగ కొడుకులే సార్, పక్క డాలర్ల దొంగలే. అందులో ఉంది కదా, అమెరికా వెళ్తే అవుతావురా లంగా, డాలర్ల కోసం అవుతావురా నువ్వు దొంగ, గ్రీన్ కార్డ్ రాకపోతే బతుకుతావురా నువ్వు దొంగ అని అంటాడు కదా. జనరలైజేషన్ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే మనం అంతా పక్క డాలర్ల దొంగలు సార్. ఈ దొంగల్లో దొంగ రేపు చేసేవాడు కమ్మోడు ఇక్కడ బేసికల్లీ. జనరల్గా అందరినీ అట్లా ఈ H1B పింపింగ్ బిజినెస్లో, ఈ వెండర్ బిజినెస్లో, కన్సల్టింగ్ బిజినెస్లో రెడ్డీని చాలా టార్చర్ పెట్టారు. రెడ్డీస్ని ఏంటి అదర్ నాన్ కమ్మ అయితే గుద్ద దింగేస్తారు సార్. ఇంగ్లీష్లో FUCK వాడిని తెలుగులో వాడాను. మీరు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తే చూడకండి. ఎందుకంటే నిన్న నాని సినిమాకి వెళ్ళాను, హిట్. అందులో నా ఓడ ఆయన వాడేసాడు అన్ని చోట్ల, దెంగే అని ఎన్నిసార్లు అంటాడు. సబ్జెక్ట్లోకి వెళ్ళను. ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని మనం ఇంతకుముందు డాక్టర్ పెన్నంశెట్టి ఓల్డ్ CEO మెడికల్ స్టూడెంట్స్కి బుక్స్ అమ్మాడంటే 6,000 కోట్ల 5,000 కోట్లలో వచ్చేసాయంట. మరి అమెరికన్స్ అమ్మలేదు అలాగా. అదే పెట్టాం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని, $650 million. ఇప్పుడు ఇది కూడా వైజాగ్లో ప్రైమ్ ల్యాండ్లో 10th class చదివే వాడు చెప్పేస్తాడు ఇది స్కామ్ అని. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇస్తే కొంచెం బెటర్, స్కామ్ కాదు అని వాటెవర్ బిడ్డింగ్ అనే పిలవాలి. ఎందుకంటే ఒక దిక్కు మొక్కు లేని ఒక LLC కంపెనీ కాలిఫోర్నియాలో, హైదరాబాద్లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన 9 లక్షల వర్త్ చేసే ఆ కంపెనీకి, అమెరికా అయితే $300 అంట. ఆ వర్త్ కంపెనీకి 5,720 or 30 కోట్లు పెట్టి డేటా సెంటర్ కడద్దంట. దానికి 60 ఎకరాలు ఫ్రీగా ల్యాండ్ ఇస్తారు అనేది వినికిడి కాదు. ఒక వీడియో వచ్చింది, ChatGPTని మోర్ ఇన్ఫర్మేషన్ అడిగాను, మనకు ఫాలోవర్స్ పంపినా కూడా. అడిగితే అందులో చెప్పింది, మోర్ ఇన్ఫర్మేషన్లో వీడియో లింక్ ఇచ్చింది. వీడియో చూసాను, చాలా ఉంది. తాన ఎక్స్ ప్రెసిడెంట్ అంటే జయ తల్లూరి. కమ్మోడు అంటేనే తాన అంటేనే కమ్మోడు. అసలు ఇక్కడ మీకు డాలర్ల కోసం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని దెంగేసేవాడే కమ్మోడు సార్ అమెరికాలో H1B బిజినెస్లో. ఇంకెంతకన్నా పచ్చికేం చెప్పను. ఆడు అసలు దెంగేస్తాడు డాలర్ల కోసం. ఆడదైనా అంత అలాగే ఉంటుంది డాలర్ల కోసం. H1B బిజినెస్లో నేను చెప్పే బయట వాళ్ళు కాదు. ఆ తర్వాత వాడు సారీ మాస్టర్ ఓకే వాడు అలా ఉంటాడు. వాడు దెంగేస్తాడు. ఆడదైనా అంతే. శాలరీలు ఇమ్మంటే కూడా ఏడిసిన కమ్మోళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ మర్చిపోయాను. సో వాడు ఈ కంపెనీ డేటా సెంటర్కి ఇంత ఖర్చు పెడుతుందంటే ప్రైమ్ ల్యాండ్ ఇచ్చారంటే, మళ్ళీ తాన ఎక్స్ ప్రెసిడెంట్ జయ తల్లూరి అన్నాడు, నాకు 8,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, గ్లోబల్గా ఉంది కదా అని యాంకర్ ఉన్నాడు. ఆవిడెవరో డమ్మీ లేడీలా ఉంది, ఆవిడ ఏం మాట్లాడట్లా, వాళ్ళే ప్రోగ్రామ్ చేసుకుని ఉంటారు. మధ్యలో ఇంకోటి కూడా దిష్టి బొమ్మలో కూర్చున్నాడు. ఆయన కూడా ఏం మాట్లాడాలి, ఆయన ఒకటే మాట్లాడాడు. ఏమంటే 8,000 మంది ఉన్నట్టు నా ఉద్దేశంలో 8,000 మంది H1B వాళ్ళే ఉంటారు. వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ మనీ లాండరింగ్ ఏదైనా చేస్తున్నా IRSB ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టి $650 million అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, నేను అమెరికాలో డేటా సెంటర్ పెట్టాలంటే $10 million to $20 million అవుద్దండి. 1 మెగావాట్ది, 100 మెగావాట్ అయితే $1 billion అవుద్ది. ఇండియాలో అయితే అది 6,000 కోట్లు వేసుకుని రౌండ్ ఫిగర్. ఎంతమందికి ఉపాధి కలుపుతుంది? డైరెక్ట్లీ 100 మందికి, ఇండైరెక్ట్లీ 300 మందికి. సో ఓవరాల్ 500 మందికి 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెడతావు నువ్వు. అది మళ్ళీ తర్వాత వచ్చి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇది ల్యాండ్కి నేను అబ్యూస్ చేయట్లేదు ఎవరిని. అందులో వైర్ మ్యాగజైన్ రాసింది, గ్రేట్ ఆంధ్ర రాసింది, ఇంకా చాలామంది వీడియోలు పెట్టారు. అదే చెప్తున్నాను. మన అపోజిషన్ లీడర్ జగన్ గారు కూడా దాన్ని క్రిటిసైజ్ చేశారని ఈయనే అంటున్నాడు, బురద జరుగుతున్నారని.
కానీ దిక్కుముక్కు లేని కంపెనీకి ఇచ్చేస్తే అది ఏముంటుంది గురు క్రెడిబిలిటీ, అది స్కామ్ కాదా? సో ఒక ఎకరానికి 1 కోటి, ఇంకో చోట ఒక ఎకరానికి 3.5 కోట్లు పే చేసాము అంటే ఒక బిజినెస్ చేస్తున్నావు, నువ్వు బిజినెస్ 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, నీ కస్టమర్ ఎవడు, క్లయింట్ ఎవడు, అసలు టర్న్ ఓవర్ ఏంటి? ఆ 6,000 కోట్లలో నువ్వు 3,000 కోట్లు ల్యాండ్కే దెంగ పెడితే నువ్వు బిజినెస్ ఏం చేస్తావు? ఇవే చెప్పాను అనమాట అది. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుమార్ ఎక్స్క్లూజివ్ గురించి, కుమార్ ఎక్స్క్లూజివ్ ఛానల్లో ఈరోజు మనం ఒక భారీ వివాదం గురించి మాట్లాడుతున్నాం. అది ఊర్సా క్లస్టర్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ విషయంలో భూ కేటాయింపు వివాదం. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో అడ్రస్లో ఉన్న కేవలం 9.1 లక్షల పెట్టుబడి ఉన్న ప్రైవేట్ కంపెనీకి 5,228 కోట్లు పెట్టుబడి పెడతానంటూ 60 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగించారు. ఇది నిజంగా అభివృద్ధి ప్రాజెక్టా లేక డాష్ డాష్? ఓకే, ఊర్సా కన్సల్టెన్సీ అనే సంస్థ ఫిబ్రవరి 12/25 నమోదైంది. ఇలాంటి మునుపటి ప్రాజెక్టులు లేవు, పెద్ద పెట్టుబడులు కనిపించలేదు. అడ్రస్ ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అయినప్పటికీ 60 ఎకరాలు ప్రభుత్వం అప్పగించింది. నేను ఇందాక చెప్పాను కదా అమెరికాలోకి ఇక్కడికి కంపారిజన్. సో 30 to 50 ఎకరాలు అవుతుంది, 100 మెగావాట్స్ అయితే. సో అమెరికాలో డేటా సెంటర్ దెంగుతారు సార్ వీళ్ళు, డబ్బులు వేసుకెళ్ళి ప్రజలది స్థాపనకి పెద్ద ఖర్చు. అలాంటి అడవుడు రాశాడు, తిడుతూ రాస్తున్నాడు, కమ్మోడై ఉంటాడు, క్రైమ్ చేసేవాడై ఉంటాడు. బేసికలీ పెద్ద ఖర్చు, 1 మెగావాట్కి 10 మిలియన్ల ఖర్చు అవుతుంది. ఊర్సా వైజాగ్లో 6,000 కోట్ల దాకా పెడుతుంది. నిజంగా అంత ఫండింగ్ ఎక్కడ తల్లకి? అసలు టీసీఎస్కే 21.6 acres 99 centsకి ఇచ్చారు. అది కూడా ఆలోచించాల్సింది. టీసీఎస్ దిక్కుమాల కంపెనీ, టాయిలెట్ క్లీనింగ్ సర్వీస్ అంటారు అమెరికన్స్, జీతాలు ఇచ్చే ఆవరణలు తక్కువ ఇస్తారు. అలాంటిది ఊర్సాకి 3 రెట్లు ఎలా ఇస్తారు? టీసీఎస్కి 99 వయసుకి 21 ఎకరాలు ఇచ్చినాయి అంటే. ఇంకోటి వైజాగ్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎన్ఆర్ఐలు ఎందుకు? ఎన్ఆర్ఐస్కి ఇస్తున్న ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. వైజాగ్లో వాళ్ళకి ఇస్తే లీజ్కి వాళ్ళు స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఏదైనా చేస్తారు కదా. తానా లింక్స్ ఉన్న ఎన్ఆర్ఐలో అమెరికాలో బిజినెస్లు నడవక ఇప్పుడు రాజకీయాల్లోకి డబ్బు పెట్టుబడులు పెడుతున్నారా? క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఊర్సా చెబుతోంది భూమి ఫ్రీ కాదంట, అంతకుముందు ఫ్రీ అని అన్నారు. ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? టెండర్ ప్రక్రియలు లేకుండా ఇవ్వగలరా? సో ఇలాంటి క్వశ్చన్స్ అడగాలన్నమాట ప్రజలు. ఇది అభివృద్ధి పేరుతో మీ భూదూపిడైనా మీ వైజాగ్ భూమి అంతా దెంగేసినట్టే కదా గవర్నమెంట్. అది క్లారిఫికేషన్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. మనం ఎవరిని అబ్యూజ్ చేయట్లా చెప్తున్నాం. సో మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్లో షేర్ చేయండి. ఇది కుమార్ ఎక్స్క్లూజివ్, జాగ్రత్తగా ఉండండి. జై హింద్. సో ఇది చెప్పాలనుకున్నాను మాస్టరు. సో స్కామ్ చేసి దెంగేశారు సార్ డబ్బులు, ల్యాండ్ను. అది చెప్పాలనుకున్నాను, అదే ఇంగ్లీష్లో చేశాను. కమ్మాలు నాకు పడేసి నేను ఏం చేయలేను. మనకి ఎంతమంది మంచి కమ్మ సోదరులు సోదరిమణులు కూడా ఉన్నారు, మనకు కాల్ చేస్తారు, అడ్వైజులు ఇస్తారు, ఆర్ వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇది ఓన్లీ మన వాళ్ళు ఇలాంటి క్రైమ్ చేస్తున్నారు, అది స్కామ్ అని వైర్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిన సోర్స్ అక్కడ ఉంది, గ్రేట్ ఆంధ్ర కూడా ఉంది. దీని మీద గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ప్రజలది ల్యాండ్. 60 ఎకరాలు వచ్చినాయి, దెంగ పెట్టలేదు, దొబ్బ పెట్టలేదు. అమెరికాలో కమ్మోళ్ళు వచ్చి దాన్ని స్కామ్ చేయట్లేదని. ఎందుకంటే ఇది మనీ లాండరింగ్ అయినా అవ్వచ్చు, ఇక్కడి నుంచి ఎక్కడ డబ్బు. అది ఐఆర్ఎస్ సభ్యు కూడా ఇన్వెస్టిగేట్ చేయమని ఆన్లైన్లో రాసాం. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్లో ఇంకో వీడియోలో కలుద్దాం. నేను డిస్క్లైమర్ చెప్పాను కదా, మనం ఎవరికి ఎగ్నెస్ట్ కాదు, ఓన్లీ క్రైమ్కి ఎగ్నెస్ట్.